ఇటీవల దారుణ హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని తన్మయి కుటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ పరామర్శించారు. అనంతరం పట్టణంలోని తన్మయి నివాసానికి వెళ్లిన ఆమె తల్లిదండ్రులను ఓదార్చారు. పోయిన అమ్మాయిని తిరిగి తీసుకురాలేము, కానీ ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి సహాయం అందేలా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు. హుండీలో నగదు దొంగలిస్తున్న పిల్లలను భక్తులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. జూబ్లీహిల్స్లోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే మైనర్ బాలుర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలయ వర్గాలు వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణకు హాజరవడంపై ఆ పార్టీ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ మాటలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట అభ్యంతరం వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలతో ముఖ్యమంత్రిపై అసభ్యకర భాషతో దారుణమని మండిపడ్డారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో వెంకట్ ఫిర్యాదు చేశారు. బీజేపీ 11 ఏళ్ల సుపరిపాలనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిందని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. భారతదేశం మొత్తం ఒకేసారి ఎలక్షన్ తీసుకువచ్చే విధంగా ప్రధాని మోడీ పార్లమెంట్లో ప్రతిపాదనలు చేస్తున్నారని అన్నారు. దేశంలో ఎయిర్పోర్టుల అభివృద్ధికి ప్రధాని సారథ్యంలో అన్ని రకాల చర్యలు తీసుకున్నారని చెప్పారు. రైతు బంధు పథకం ప్రవేశపెట్టిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుందని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలోని శివారు కాలనీల రోడ్డుకు 2 దశాబ్దాల తర్వాత మోక్షం కలిగిందని ఎమ్మెల్యే రాము అన్నారు. కాలనీల్లో 6 కోట్లతో తొలిసారి సిమెంట్ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసినట్లు ఆయన తెలిపారు. గుడివాడకు స్పెషల్ గ్రాంట్ మంజూరు చేసిన సీఎం చంద్రబాబుకు ప్రజల తరపున ధన్యవాదాలు చెప్పారు. భారీ వర్షానికి అనంతపురం జిల్లా ఉరవకొండ వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. తెల్లవారుజాము నుండే అతి భారీ వర్షాలు పడి జనజీవనం స్తంభించింది. పాల్తూరు, హోమనూరు మధ్య పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని వాహనదారులు వాపోతున్నారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వాహనాన్ని డ్రైవర్ నడిపి ఎస్పీ క్యాంపు కార్యాలయం గేట్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ కొంతం దిలీప్ని నిర్మల్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. 2024లో స్థానిక కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిలీప్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే దిలీప్ అరెస్టును టీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు. కక్షపూరిత అరెస్టులు నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా రాపోలు గ్రామంలో ఓ వృద్ధ మహిళను హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. జల్సాల కోసం దొంగతనాలకు అలవాటు పడ్డ రామ్ చరణ్ అనే యువకుడు తన మరో 2 స్నేహితులతో కలిసి స్కెచ్ వేసి ఈ దారుణం చేసినట్లు పోలీసులు తెలిపారు. గత వారం క్రితమే రాజేందర్ ఫోన్ ఎత్తుకెళ్లి షాద్నగర్లో అమ్మి వచ్చిన డబ్బులతో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేశారని చెప్పారు. ఈ క్రమంలో 2 స్నేహితులతో కలిసి రాజేందర్ హత్య చేసి డబ్బులు ఎత్తుకెళ్లాడని వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటితో సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు. 4 సింహాల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విగ్రహం ముందు బాణసంచా పేల్చి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ప్రజల కోసం సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. మొదటి రోజున పలు ప్రభుత్వ పాఠశాలలోని ఆవరణలో తోరణాలు కట్టి ముగ్గులు వేస్తూ పండుగ వాతావరణంలో విద్యార్థులను ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. సెలవుల అనంతరం స్నేహితులను కలుసుకోవడంతో విద్యార్థులు ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. సర్కార్ బడుల్లో ఈసారి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కలిగించేలా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గంగారం కొమరంభీం కాలానికి చెందిన రాముగా పోలీసులు గుర్తించారు. అదే వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. రాముపై నుండి బస్సు వెళ్లడంతో శరీర భాగాలు ఛిద్రమైనట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పిల్లలను పనిలో కాకుండా బడిలో చేర్పించి విద్యను అందించి మంచి పౌరులుగా సమాజానికి అందించాలని జిల్లా బాలల సంరక్షణ అధికారిని నాగరాణి విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీ నిర్వహించారు. పనులు మాన్పించి బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని నినాదాలతో హోరెత్తించారు. కార్మికుల వ్యవస్థలను విముక్తి కలిగించేందుకు బడి బయట పిల్లలను గుర్తించి బడిలో చేర్పించి బంగారు భవిష్యత్తును అందించాలన్నారు. సూపర్ 6 హామీల్లో ఒకటైన తల్లికి వందనం పథకాన్ని ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇవాళ లాంఛనంగా ప్రారంభించింది. ఈ పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఆర్థిక సహాయం అందుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన నిధుల మంజూరుతో పాటు మార్గదర్శకాలను వివరిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జీవో నెంబర్ 27ను జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత కొంతకాలంగా పంచాయతీలకు నిధులు అందడం లేదన్నారు. దీంతో క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన ఆరోపించారు. నిధుల కొరత కారణంగా గ్రామ పంచాయతీ ట్రాక్టర్లను నడిపేందుకు కూడా డీజిల్ లేని దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో పంచాయతీ కార్యదర్శులు ట్రాక్టర్ల తాళాలను ఉన్నతాధికారులకు అప్పగించేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సంక్షేమం అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వానికి జోడెద్దుల బండి అని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్నామని అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు పడిందని చెప్పారు. విధ్వంస పాలన నుంచి ఏకంగా వికాసం వైపు మన ప్రభుత్వ ప్రయాణం ప్రారంభించిందని లోకేష్ తెలియజేశారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 11 ఏళ్లుగా సాగిస్తున్న సుపరిపాలన ప్రతి భారత పౌరుడు గర్వపడేలా ఉందని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. 2014 ముందు దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేదన్నారు. దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ప్రజలు నమ్మి అధికారం అప్పగించారని చెప్పారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు. యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న సినిమా చిత్రీకరణలో అపశృతి చోటు చేసుకుంది. శంషాబాద్ సమీపంలో వేసిన భారీ సెట్లో ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని, తామంతా క్షేమంగా ఉన్నామని హీరో నిఖిల్ తెలిపారు. ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించే ప్రయత్నంలో కొన్నిసార్లు రిస్కులు తప్పు. అలాంటి సమయంలోనే ఈ ఘటన జరిగిందన్నారు. దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, అందరం సురక్షితంగా ఉన్నామని తెలిపారు. తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని, తన చివరి రాజకీయ పార్టీ ఇదేనని గోషమాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. కొన్ని మీడియా ఛానళ్లలో తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన తీవ్రంగా స్పందించారు. గతంలో తనను పార్టీ నుంచి 14 నెలల పాటు సస్పెండ్ చేసినప్పటికీ తాను పార్టీ మారే ఆలోచన లేదని గుర్తు చేశారు. అప్పుడే తాను వేరే పార్టీలోకి వెళ్లలేదు, ఇప్పుడు కూడా బీజేపీని వీడి వెళ్లను అని ఆయన తేల్చి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విచారణను ఎదుర్కోవడంలో ఎలాంటి తప్పు లేదని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రజా సొమ్ము ఖర్చు చేసినప్పుడు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వడం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు హాజరు కావడంపై కొందరు రాద్ధాంతం చేయడం సమంజసం కాదని ఆయన విమర్శించారు. సినీ గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకకు సంబంధించిన వివాదంలో బిగ్ బాస్ ఫేమ్ నటి దివి కూడా చిక్కుకున్నారు. ఈ పార్టీ విషయంలో ఆమె పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని, వారికి సహకరించలేదని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో మీడియా తనపై దృష్టి సారించడంతో దివి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలను పరిశీలించాలన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తన ఫోటోలను ఉపయోగించి ఇలా ప్రతికూలంగా వార్తలు రాస్తే తన కెరీర్కు చాలా నష్టం కలుగుతుందని ఆమె తెలిపారు. దేశంలో ఈ ఏడాది కరోనా కేసులు మళ్లీ నమోదవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్ 11 వరకు దేశంలో కోవిడ్-19 సాధారణ కేసులు 7,000కు పైగా నమోదయ్యాయి. 74 మరణాలు సంభవించాయి. ఈ కేసులు తీవ్రమైనవి కానప్పటికీ ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు, ఐసీయూ పడకలు, మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉంచుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తన నటన నుంచి విరమించుకోబోతున్నారని గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలపై స్పందించారు. అలాంటిదేమీ లేదని, ఆ వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. మహాభారతం తన చివరి చిత్రం కాబోతుందని తేల్చి చెప్పారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, వాటిని సందర్భోచితంగా చూడలేదని ఆయన వివరించారు.
తనకు మంత్రి పదవి దక్కనందుకు బాధగా లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రిని కాకపోయినప్పటికీ పార్టీ బలోపేతం కోసం నిరంతరం శ్రమిస్తానని, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణ కంటే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో వీలైనంత వరకు ప్రాణ, ఆస్తి, ఆర్థిక నష్టం జరగకుండా ఇప్పటి నుండే పకడ్బందీ చర్యలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలలో కూడా ప్రజా రవాణాను మెరుగుపరచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అందులో భాగంగా కొత్త బస్సులు, కొత్త డిపోలు, కొత్త బస్ స్టేషన్ల అభివృద్ధి, కొత్త నియామకాలు చేపడుతుందని తెలిపారు. ఈ బస్సు డిపో ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా సరిహద్దుల్లోని ప్రజల రవాణా కష్టాలు తీరనున్నాయన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. 242 మంది ప్రయాణికులతో లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే మేఘానిలో సివిల్ ఆసుపత్రి సమీపంలో జనవాసాలపై కూలిపోయింది. కాగా ఈ విమాన ప్రమాదం గురించి తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రి, హోంమంత్రి, పోలీస్ కమిషనర్తో మాట్లాడారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు. బాధితులకు కేంద్ర ప్రభుత్వ సహాయం ద్వారా పూర్తిగా అందిస్తామని అమిత్ షా సీఎంకు హామీ ఇచ్చారు. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా పెను ప్రమాదంపై తాజాగా యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. ఈ పెను ప్రమాదంపై టాటా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా 171వ విమానం ప్రమాదానికి గురి కావడం విషాదకరమని పోస్ట్ పెట్టింది. అలాగే మృతుల కుటుంబాలకు, అటు క్షతగాత్రులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన కాసేపటికే జనవాసాల్లో కూలింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మందికి పైగా ప్రయాణికులు ఉండగా దాదాపు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎయిర్పోర్ట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్పోర్ట్ను మూసివేస్తున్నట్లు ప్రకటన చేశారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి అన్ని విమాన సర్వీసులు నిలిపివేశారు. తెలంగాణలో రాగల 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ క్రమంలో జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. అలాగే సోమ, మంగళవారాల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వివరించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరో అరుదైన ఆహ్వానం అందింది. ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం 2025లో ప్రసంగించేందుకు రావాలని ఆహ్వానించారు. ఈ ఫోరం జూన్ 2021 తేదీల్లో యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరగనుంది. భారత్లో సాంకేతిక ఇన్నోవేషన్, సబ్స్టేషనాలిటీ కలిగి ముందుకెళ్లే అంశాలపై ఈ ఫోరంలో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో తన విలువైన అభిప్రాయాలను తెలియజేసేందుకు రావాలని కేటీఆర్కు ఫోరం వ్యవస్థాపకుడు, చైర్పర్సన్ సిద్ధార్థ్ సేది ఆహ్వాన లేఖ పంపారు. గుజరాత్ విమాన ప్రమాదంపై ప్రధాని మోడీ స్పందించారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు. ప్రమాద ఘటనపై ఆరా తీశారు. ఘటనా స్థలి వద్ద సహాయక చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు ఎప్పటికప్పుడు వివరాలను తనకు అప్డేట్ చేయాలని కేంద్ర మంత్రులను ప్రధాని ఆదేశించారు. వైసీపీపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి మహిళల గురించి అలా ఎలా మాట్లాడతారంటూ మండిపడ్డారు. మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా అని ప్రశ్నించారు. పవిత్రమైన రాజధానిపై అనుచిత వ్యాఖ్యలు దారుణమని అన్నారు. డైవర్ట్ చేయడానికే జగన్ పొదిలి వెళ్లారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి బ్యాచ్ను పరామర్శించడం సిగ్గుచేటు అని సీఎం చంద్రబాబు చెప్పారు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలతో మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీని కట్టడి చేయడానికి అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. టోల్ గేట్ల ద్వారా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు. సివిల్ సప్లైస్ చరిత్రలో ఎవరి మీద కేసులు లేవు, ఒక్క తన మీద తప్ప అని అన్నారు.
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై ఏపీ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో స్పందించారు. ఈ విమాన దుర్ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి, తీవ్ర విచారానికి గురిచేసిందని తెలిపారు. ఈ దురదృష్టకర సంఘటన పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురిచేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ దురదృష్టకర సంఘటన పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికులు, విమాన సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో పాటు తాను ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాద వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఈ ఘటన చాలా బాధాకరమని చంద్రబాబు వివరించారు. భారత క్రికెట్ జట్టు డైనమిక్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇంగ్లాండ్లో జరగనున్న ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్కు అతను సన్నిద్ధమవుతున్నాడు. కొంతకాలం విరామం తర్వాత జాతీయ జట్టులోకి తిరిగి వచ్చిన పంత్ భారత టెస్ట్ జట్టు సాంప్రదాయ తెల్ల జెర్సీతో కనిపించి రాబోయే క్రికెట్ సవాలుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని సంకేతాలిచ్చారు. గుజరాత్లోని అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 100 మందికి పైగా మరణించి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ ఘటన కలిచివేసిందని పేర్కొన్నారు. ప్రమాద సమయంలో విమానంలో 200 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని తెలుస్తుంది. వారంతా ప్రాణాలతో సురక్షితంగా తిరిగి రావాలని, ప్రార్థనలు చేయాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు కేంద్రంలో కేవలం 16 గజాల స్థలంలో నిర్మించిన 3 అంతస్తుల భవనం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఈ కట్టడంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా ఇంత పెద్ద నిర్మాణం జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ మండిపడ్డారు. ఈ అక్రమ కట్టడాన్ని తక్షణమే కూల్చివేయాలని ఆయన అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. డిప్యూటీ స్పీకర్ ఆదేశాలతో అధికారులు తదుపరి చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. దేవుడి భూములు కబ్జా చేస్తే పీడీ యాక్ట్ పెట్టి శిక్షిస్తామని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల ఐఓసీ వద్ద అన్యాక్రాంతమైన దేవాదాయ భూములను మంత్రి కొండా సురేఖ పరిశీలించారు. బోడుప్పల్ పరిధిలో 3 సర్వే నెంబర్లలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు సంబంధించి 30 ఎకరాలకు పైగా దేవాదాయ స్థలం ఉందని తెలిపారు. ఈ భూమిని కొంతమంది ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. పోలవరం ప్రాజెక్టు రాజధాని అమరావతి శరవేగంగా నిర్మాణం జరుగుతున్నాయని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా పోతవరం గ్రామంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజులు భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు, నాయకులకు పంచిపెట్టారు. దేశంలో మహిళలపై దాడులు పెరిగాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఏపీలోనే కాదు, ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగినా కేంద్రం ఉపేక్షించేది లేదన్నారు. వారిపై కఠినంగా చర్యలు ఉంటాయని శ్రీనివాస్ వర్మ హెచ్చరించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ నెల 14న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో జట్లు తమ సంబంధిత పోటీల్లో టైటిల్ గెలిచిన తర్వాత జరిగే విజయోత్సవాలకు సంబంధించి సరికొత్త నియమ నిబంధనలు, మార్గదర్శకాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే ఈ సమావేశాన్ని వర్చువల్గా నిర్వహించే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అర్బాజ్ ఖాన్ సల్మాన్ ఖాన్ సోదరుడు. విలన్గానే కాదు, హోస్ట్గా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. మలైకా అరోరాను పెళ్లి చేసుకుని ఒక కొడుకు తండ్రి కూడా అయ్యాడు. కాగా దాదాపు 20 ఏళ్ల దాంపత్యం తర్వాత మలైకాకు విడాకులు ఇచ్చేసిన అర్బాజ్ ఖాన్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అయితే గతేడాది పెళ్లి చేసుకున్న వీరిద్దరూ తాజాగా శుభవార్త చెప్పారు. మళ్లీ తండ్రి కాబోతున్నానని అఫీషియల్గా అనౌన్స్ చేశాడు. దీంతో నెటిజన్లు ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే కొడుకుకు పెళ్లి చేసుకునే వయసు వచ్చేసింది, పెళ్లి చేస్తే తాతగా ప్రమోట్ అయ్యేవాడివి కదా, తాత కావాల్సిన టైంలో తండ్రి కాబోతున్నావా అని విమర్శిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొందే అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం రిఫైనర్స్కు కొమ్ము కాస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నారాయణరావుపేట మాజీ ఎంపీపీ రైతు బాలమల్లు ఆయిల్ ఫామ్ తోటలో తొలి గేలెల కోత కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రిఫైనర్లకు కొమ్ము కాస్తుందా?
రైతులకు కొమ్ము కాస్తుందా అని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగు పెట్టించుకోవడం లేదన్నారు. గుజరాత్లో ఘోర ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్ నుండి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ ఘటనపై యావత్తు దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా సంస్థ తన సోషల్ మీడియా ఖాతాల్లోని ప్రొఫైల్ పిక్స్ను బ్లాక్ ఐకాన్లోకి మార్చేసింది. ట్విట్టర్, ఇన్స్టా ఖాతాలోని ప్రొఫైల్ పిక్స్, ఎక్స్ కవర్ ఫోటోను మొత్తం బ్లాక్ ఐకాన్లోకి మార్చేసింది. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోవడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానన్నారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై యూకే ప్రధాని కైర్ స్టార్మర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చాలా బాధాకరమైన ఘటన అని అన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా ప్రమాద సమయంలో విమానంలో 240 మందికి పైగా ఉండగా 100 మంది వరకు మృతి చెందినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ విమానం బీజే మెడికల్ కాలేజీపై కూలడంతో కాలేజీలో ఉన్న 20 మందికి మెడికోలు మృతి చెందారు. విద్యార్థుల ఉద్యమంతో పదవి కోల్పోయిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. ఢిల్లీ నుంచే సామాజిక మాధ్యమాల వేదికగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపై ఆమె విమర్శలు గుప్పించారు. ఈ విషయమై తాను భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించానని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ తెలిపారు. హసీనాను కట్టడి చేయాలని కోరగా దానికి మోదీ అంగీకరించడం లేదని వెల్లడించారు. గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో చోటు చేసుకున్న ప్రమాదంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతికి గురయ్యారు. విమాన ప్రమాదం హృదయ విదారకరం, బాధితులు అనుభవిస్తున్న బాధను ఎవరూ ఊహించలేమని అన్నారు. సహాయక చర్యల్లో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.